డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ యాదగిరిగుట్ట నుండి ఆలేరు వరకు సైకిల్ పై ప్రయాణించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య ఈ రోజు ఉదయం 6 గంటల నుండి యాదగిరిగుట్ట నుండి ఆలేరు వరకు సైకిల్ పై ప్రయాణించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద మరియు సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలు మళ్లీ సైకిళ్లపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అనంతరం వంగపల్లి మీదుగా ప్రయాణిస్తూ అక్కడి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు పారదర్శకంగా మరియు వేగవంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, కొనుగోలు కేంద్రాల్లో లారీలు, తూకం, హమాలీలు వంటి సౌకర్యాలు సమయానికి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు నమస్కారం. భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ ముగియగానే మోడీ నిజ స్వరూపం బయటపడ్డది. ఎలక్షన్ జరిగేంత వరకు భారతదేశంలో ఎలాంటి రేట్లు పెరిగాయని చెప్పి మాట ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు దండుకొని సర్ పేరు మీద ఎలక్షన్లలో ఓట్లన్నీ తీసేసి ఇలా ఒక అప్రజాస్వామ్యంగా మోడీ గారు భారతదేశంలో పాలన చేస్తున్నారు. మరి ఎలక్షన్లో ముంగట ఒక మాట, ఎలక్షన్లు అయిపోయిన ఒక మాట. ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇంధనం ధరను పెంచి పెట్రోల్, డీజిల్, సిఎన్ఏ ధరలు విపరీతంగా పెంచి పేదోడి నడ్డి విరిసే విధంగా మోడీ పరిపాలన సాగిస్తుండు. అందుకే దానికి నిరసనగా ఆలేరు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా ఈ రోజు మొదలుకొని ఒక నెల వరకు పెట్రోల్ గాని డీజిల్ గాని వాహనాలు ఎక్కనని చెప్పి సైకిల్ యాత్ర యారుటోసి లక్ష్మీనరస్వామి పాదాల కంచెల స్టార్ట్ చేసి కొలనపేక సోమేశ్వర టెంపుల్ వరకు ఇలా సైకిల్ మీద సైకిల్ దొక్కుంటూ సుమారు 9, ఇప్పటికీ ఇది 8వ, 9వ కొలంపేకలో ఐకేపీ సెంటర్లు గాని ఇక్కడ పిఎస్సి సెంటర్లు కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లను పర్యవేక్షణ చేసుకుంటూ ఎక్కడైతే లారీల షార్టేజ్ ఉందో అక్కడక్కడ లారీలు అరేంజ్ చేసి ఇప్పుడే కొలంపేకలో లారీలు కావాలంటే 2 లారీలు తీసుకుని అక్కడ వెళ్లడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా ప్యాడిగొన్న కాన్స్టిట్యూన్స్ అంటే ఇలా ఆలేరు నియోజకవర్గం. ఇలా మార్కెట్ యార్డు చూస్తే ఇప్పటికీ 50,000 పైచీలకు బస్తాలు కొనుగోలు చేసి 5 కోట్ల రూపాయలు కూడా రైతు ఖాతాలో జమ చేసింది. ఇది ప్రజాప్రభుత్వం. మరి దీన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఓట్ల కొంటలేని చెప్పి రైతులకు ఇబ్బంది అని చెప్పి చాలా డ్రామాలు ఆడుతున్నారు. మరి మీ సమయంలో, మీ 10 ఏళ్ల పాలనలో రైతులు అరుగోసపడ్డారు. ఇవాళ మీ చీకటి ఒప్పందాలు, అక్కడ కేంద్రంలో మోడీ పేదోళ్ల నడ్డి విరిసే విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర సరుకులు పెరిగి పేదోడు కొనలేని పరిస్థితి మరి ఈ రోజు తెలంగాణలో, ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువగా కేంద్రానికి ట్యాక్స్ కట్టే రాష్ట్రంగా తెలంగాణ ఉంటే మరి తెలంగాణకు మొండి చేయి చూపించిండు. మొన్ననే వచ్చి మీరు బంగారం కొనొద్దు, ఖర్చులు తగ్గించుకోవాలంటుండు. మరి ఈ మాట మోడీ గారు ఎలక్షన్ల ముందు ఎందుకు చెప్పలేదు? ఓట్ల ముందు ఒక మాట, ఓట్ల తర్వాత ఒక మాట. కనీసం ఇలా రైతుల మీద ఏ రకంగా మోడీకి ప్రేమ లేదు. పేదోడి నడ్డి విరిసి కార్పొరేట్ స్థాయిలకు కొమ్ము కాస్తున్నటువంటి మోడీ తప్పకుండా వచ్చే ఎలక్షన్ లో భారతదేశంలో మోడీని చిత్తుగా ఓడించాలే. భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. అందుకే నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టిన యారుట నుంచి కొలంపేక పుణ్యక్షేత్రం 27 కిలోమీటర్లు సైకిల్ ద్వారా తొక్కి ఈ నెల మొత్తం ఎస్కాట్ గాని ఏ వాహనాలు లేకుండా సైకిల్ మీద అవసరమైతే ఎలక్ట్రికల్ బైకుల మీదనే తిరుగుతా అని చెప్పి ప్రజలంతా కూడా ఇంధనాన్ని పొదుపు చేయాలి, పెట్రోల్, డీజిల్ ను కూడా పొదుపు చేయాలని చెప్పి ఇలా సుమారు 1000 మంది కార్యకర్తలతోటి యారుట లక్ష్మీనరస్వామి సన్నిధి నుంచి కొలంపేక సోమేశ్వర టెంపుల్ వరకు కూడా చేయడం జరుగుతుంది. అక్కడక్కడ 9 సెంటర్లు కూడా విజిట్ చేసి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు. పోయిన సంవత్సరంకు ఈ సంవత్సరంకు తేడా చూస్తే గణనీయంగా ప్యాడీ ఉత్పత్తి పెరిగింది. పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారంతో, పెద్దలు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఇక్కడ గంధమల్ల నింపుకొని సుమారు 100 చెరువులు నింపి గోదావరి నీళ్లను గంధమల ద్వారా, బిక్కేరు ద్వారా గలగల పారుతూ అడ్డగూడూరు, మోత్కూరు, తుంగతుర్తి దాటిపోతుంటే రైతులు సంతోషంగా వేల కొద్ది బస్తాలు ఎక్కువ పండినాయి కాబట్టి కొనుగోలులో కొంత ఆలస్యమైన ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడొద్దు.
మార్కెట్ లో గానీ, ఐబీఐ సెంటర్ లో గానీ, పిఎస్సి సెంటర్ లో ఇబ్బంది పడొద్దని చెప్పి ఎక్కడికక్కడ ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చి ఇలా లారీలను సమృద్ధిగా పంపడం జరుగుతుంది. అందుకే ఇలా సైకిల్ యాత్ర ద్వారా 9 సెంటర్లను విజిట్ చేసి రైతులకు ధాన్యం మొత్తం కూడా కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా మోడీ గారికి ప్రజలు బుద్ధి చెప్తారు. వచ్చే రోజుల్లో మోడీ గారి పతనం ఖాయం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.